పోదు. ఈ టెలిగ్రామ్ గ్రూప్ భారతదేశం ఉంది కదా, భారతదేశం అంటేనే ఇల్లీగల్ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఇల్లీగల్ వ్యవహారాలు ఎన్ని చేసినా ఎవరు అడిగేటోడే ఉండడు. ఎన్ని చేసినా, ఎన్ని స్కామ్లు చేసినా అడిగేటోడు ఉండడు. యువత భవిష్యత్తు ఈ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఎందుకు అబ్బాయిని పర్సనల్గా టార్గెట్ చేసి పర్సనల్ ఫొటోస్ ఏం లేదండి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనండి. పబ్లిక్లో అందరూ చూడొచ్చు, మీరైనా చూడొచ్చు. అబ్బాయి టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్తే ఈ యువత ప్రతి లిస్టు చూడొచ్చు, అందరూ పబ్లిక్ ఇన్ఫర్మేషనే. అయినా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటారు ఏంటండి, నాకు తెలియకడుగుతాను. ఇప్పుడు మీరు చూసుకుంటే రామాయణం మహాభారతమే తీసుకున్నామండి. రావణాసుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళ తమ్ముడు విభీషణుడు వచ్చే కదా చెప్పాడు రాముడికి, మా అన్నకి డొక్కలో తంతే చచ్చిపోతాడని. పర్సనల్ ఇన్ఫర్మేషనే కదా, సీక్రెట్ పర్సనల్ అదేమైనా పబ్లికా? పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చి రాముడు పోనీ అది వదిలేండి, రామాయణం ఇంకా మహా గొప్పది, అది వదిలేండి, మహాభారతం చూసుకోండి. తర్వాత ఏంటి మన భీష్మాచార్యుడు చెక్కగానితో చచ్చిపోతాడు.